ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు వేకప్ టుడే ఛానల్. మన దేశంలో క్రికెట్ అంటే ఓ విచిత్రమైన పిచ్చి. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వారి వరకు క్రికెట్ అంటే ప్రాణం పోసేసుకుంటారు అందరూ కూడా. క్రికెట్ కోసం ఆహారం కూడా తినడం మానేస్తారు. క్రికెట్ కోసం ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తారు. తమ అభిమాన క్రికెటర్లను దేవుళ్ళుగా భావించేస్తారు మన దేశంలో అందరూ కూడా. అప్పుడెప్పుడో రాజుల కాలంలో కత్తులు పట్టి యుద్ధాలు చేసేవారంటే మనందరం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ నేడు సోషల్ మీడియాలో మన క్రికెటర్ల యొక్క అభిమానులు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు. సచిన్ టెండూల్కర్ గొప్పవాడా, విరాట్ కోహ్లీ గొప్పవాడా, యువరాజ్ సింగ్ గొప్పవాడా, లేకపోతే జడేజా గొప్పవాడా, రోహిత్ శర్మ ఎక్కువ సిక్స్లు కొట్టాడా, హార్దిక్ పాండ్యా ఎక్కువ సిక్స్లు కొట్టాడా, ఎక్కువ దూరం సిక్స్ ఎవరు కొడతారు అంటూ నిరంతరం ఇలా ఒకరి అభిమాన క్రికెటర్ పైన మరొకరి అభిమాన క్రికెటర్ పైన ఒకరు నిరంతరం నోరు పారేసుకుంటూ యుద్ధాలు చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో మన ప్రజలు. మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దాదాపుగా 18 సంవత్సరాలుగా మన దేశంలో సమ్మర్లో జరుగుతున్నటువంటి లీగ్ ఇది. ఐపీఎల్ లీగ్ వలన మన దేశంలో ఎంతో అద్భుతమైనటువంటి యువ క్రికెటర్లు పైకి రావడం జరిగింది. బుమ్రా కానివ్వండి, హార్దిక్ పాండ్యా కానివ్వండి, అలాగే ఇషాన్ కిషన్ కానివ్వండి, ఈ విధంగా పదుల సంఖ్యలో క్రికెటర్లు ఐపీఎల్ ద్వారానే అంతర్జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది. అలాగే మన దేశం తరపున క్రికెట్ ఆడడం జరిగింది. ఇవే కాకుండా ఐపీఎల్ వలన మన దేశపు క్రికెట్కి ఎన్నో లాభాలు చేకూరడం జరిగింది. మరి ఐపీఎల్ వల్ల కేవలం లాభాలే ఉన్నాయా, నష్టాలు లేవా అంటే ఖచ్చితంగా నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడేందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మొట్టమొదటిది, ఐపీఎల్లో క్రికెట్ కంటే వ్యాపారానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం. మీరు క్రికెట్ చూస్తున్నంతసేపు, ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నంతసేపు యాడ్లు రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి. ప్రతి హోర్డింగుల్లోనూ, బోర్డులలోనూ, ప్రతి చోట కూడా అడ్వర్టైజ్మెంట్ ప్లకార్డులు కనిపిస్తూనే ఉంటాయి మీకు అందరికీ కూడా. అలాగే ప్రమోషన్లకి, స్పాన్సర్షిప్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఐపీఎల్లో. కేవలం వ్యాపార ధోరణిలోనే ఐపీఎల్లో కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. టైమ్అవుట్, అతి తక్కువ వ్యవధిలో జరిగేటువంటి మ్యాచ్లే T20 మ్యాచ్లు. ఆ తక్కువ సమయంలో కూడా ఇన్నింగ్స్ మధ్యలో టైం అవుట్ని తీసుకురావడం జరిగింది. ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, వ్యాపారం కోసం మాత్రమే అని అర్థమవుతోంది మనందరికీ కూడా. అలాగే ఈ 18 సంవత్సరాల్లో క్రికెట్ మన దేశంలో ఎంత పెరిగిందో తెలియదు, కానీ ఈ ఐపీఎల్ దయ వల్ల బెట్టింగ్ దందా మాత్రము బాగా విస్తరించిపోయింది. ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు చాలా దిగజారిపోవడం జరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి యుక్త వయసు నుండి ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరూ కూడా బెట్టింగ్ దాదాపుగా అలవాటు పడిపోయారు. ఈ సమ్మర్ సీజన్లో డబ్బులను కుమ్మరించి వారి యొక్క కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సాధారణమైనటువంటి ప్రజానీకం అందరూ కూడా, కేవలం ఈ ఐపీఎల్ వల్ల మాత్రమే. ఒకప్పుడు జూదం లేదా బెట్టింగ్ ఆడుతూ ఉంటే ఎవరైనా చూస్తారేమో అని భయపడి అవమానంగా ఫీల్ అయ్యేవారు అందరూ కూడా. ఇప్పుడు మొబైల్ ప్రపంచం, ఆన్లైన్ ప్రపంచం వచ్చిన తర్వాత పక్కవాడికి కూడా తెలియకుండానే ఆన్లైన్లో బెట్టింగ్స్ వేయడం జరుగుతూ ఉంది నేడు. బంతికి ఎన్ని కొడతారు, ఓవర్కి ఎన్ని కొడతారు, వికెట్ పడుతుందా పడదా అంటూ ఇలా రకరకాల పేర్లతో సాధారణమైనటువంటి ప్రజలను మోసగిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి బెట్టింగ్ కంపెనీలు అన్నీ కూడా. అంతకుముందు బెట్టింగ్ లేదా అంటే అంతకుముందు కూడా ఖచ్చితంగా ఉంది, కానీ ఈ 18 సంవత్సరాల కాల వ్యవధిలో బెట్టింగ్ అనేటువంటిది ఖచ్చితంగా 1000 రెట్లు పెరిగింది. ఇంకా ఈ ఐపీఎల్ వల్ల జరిగేటువంటి నష్టాలను ఒకసారి గమనించినట్లయితే మనం చాలామంది ఆటగాళ్ళు ఈ ఐపీఎల్లో గాయపడి అంతర్జాతీయ క్రికెట్ కూడా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు దూరమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ఐపీఎల్లో. అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి ఆటగాళ్లను మన దేశానికి తీసుకువచ్చి పదే మన మైదానాలలో ఆడించడం వలన ఇతర దేశపు ఆటగాళ్ళకి మన పిచ్చులు ఎంతో అనుకూలంగా తయారవుతున్నాయి. వారు మన దేశానికి టూర్ వచ్చినప్పుడు ఇవి వారికి హోమ్ పిచ్చులుగా అనిపిస్తూ ఉండడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సమ్మర్ సీజన్లో మధ్యతరగతి వారి ఇంట్లో కరెంటు బిల్లులు దుమ్ము లేపుతాయి అంటే మీకు నమ్మశక్యం కాదు. అవును, సాధారణమైనటువంటి రోజుల్లో కంటే ఈ సీజన్లో మన దేశంలో కరెంటు ఖర్చు అత్యధికంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ వ్యాపారవేత్తలు ఈ ఐపీఎల్ని క్రికెట్ గేమ్గా కాకుండా డబ్బుల గేమ్గా మార్చేయడం జరిగింది. మనకు తెలుసు, శ్రీశాంత్ అనేటువంటి ఓ మంచి ఆటగాడు ఈ డబ్బుల గేమ్లో ఇరక్కపోయి తన అంతర్జాతీయ కెరియర్నే ముగించుకోవడం జరిగింది అని. అలాగే ఆటలో గౌరవం, క్రీడా స్ఫూర్తి కంటే వినోదం, గ్లామర్ పెరిగిపోవడంతో క్రికెట్ అనేటువంటి ఆట అడ్డగోలుగా గోలగా తయారైపోయింది నేడు. అలాగే ఐపీఎల్ వల్ల మన దేశంలో జరిగేటువంటి
అత్యధికమైనటువంటి నష్టాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి నష్టం ఇతర క్రీడలకు ప్రాధాన్యత లేకపోవడం. దాదాపుగా చిన్న వయసు నుంచే చిన్న పిల్లలందరూ కూడా క్రికెట్ మీద వ్యామోహంతో క్రికెట్ వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో అందరూ కూడా క్రికెట్ని ఆదరిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఇతర క్రీడలపైన ఆదరణ మరియు ఆడాలనేటువంటి ఆలోచన పిల్లలపైన చాలా తగ్గిపోయింది. అందుకే మనం ఒలింపిక్స్కి అంటూ వెళితే అతి తక్కువ మెడల్స్తోనే మనం సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నేడు. చైనా మరియు అమెరికా దేశాలతో పోటీ పడేటువంటి మన దేశం ఒలింపిక్స్లో మాత్రము ఎక్కడో అట్టడుగు బాగాన ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువ కాసులు కురిపించేటువంటి క్రికెట్ ఆట మీదనే వ్యాపారస్తులు, రాజకీయవేత్తలు అందరూ కూడా దృష్టి సారించడంతో మిగతా ఆటల పట్ల జనాలకి ఆసక్తి తగ్గింది. అలాగే ఆ ఆటలకి ప్రోత్సాహం కూడా చాలా తక్కువైపోయింది. ఒకప్పుడు యువత సరదాగా ఆటను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ నేడు బెట్టింగు, గ్యాంబ్లింగు, ఫ్యాంటసీ లీగుల పైన ఆసక్తి పెంచేసుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులను నాశనం చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క కుటుంబాలను నిట్ట నిలువున దహించి వేసుకుంటూ ఉన్నారు నేటి యువత. అలాగే ఈ లీగ్ జరిగేటువంటి సమయంలో ఇతర దేశాలకు చెందినటువంటి మాజీ క్రికెటర్లు అందరూ కూడా కామెంటేటర్లు, పిచ్ క్యూరేటర్లు, ఎంపైర్ల పేరుతో మన దేశం మీద పడి మన సొమ్ములన్నిటినీ కూడా కాజేసుకొని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఈ ఐపీఎల్ ద్వారా. ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో సంవత్సరానికి టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తూ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టినటువంటి అభిమానులకు పాప్కార్న్లు, కూల్ డ్రింకుల పేరుతో నిలువ దోపిడీ చేస్తూ ఉన్నారు గ్రౌండ్కు సంబంధించినటువంటి అథారిటీస్. క్రికెట్ ఈ దేశంలో పుట్టినప్పటికీ కూడా మన వారందరూ కూడా ఎంతో దైవభక్తిగా పూజిస్తారు క్రికెట్ని. అలాగే క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ని పూజిస్తూ ఉంటారు అందరు క్రికెటర్లు కూడా. మరి ఈ ఐపీఎల్ లాంటి కల్పిత రాజ్యాన్ని మనం సృష్టించుకొని మన దేశంలో ఇతర క్రీడల్ని మనమే మన చేతులతో చంపేస్తూ ఉన్నాం. ఐపీఎల్ క్రికెట్ని ఉత్సవంగా మార్చింది, కానీ నిజమైనటువంటి క్రికెట్ క్రీడా స్ఫూర్తిని మాత్రం ఖచ్చితంగా చంపేసింది. ఐపీఎల్ వల్ల కొన్ని వేల మంది లాభపడుతున్నా ఆటగాళ్ళు, అభిమానులు నిరంతరం మోసపోతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే, ప్రతి సంవత్సరం ఐపీఎల్ అనేటువంటిది ఖచ్చితంగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కొన్నటువంటి సందర్భంలోనే పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు రాబోతున్నటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలా, మరోవైపు తమ అభిమాన క్రికెటర్ ఆట ఆడుతూ ఉంటే చూడాలా అనేటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నారు సగటు విద్యార్థులు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన సరిగా కాన్సన్ట్రేట్ చేయలేక తమ గోల్ని రీచ్ అయ్యేందుకు మరింత కష్టపడాల్సినటువంటి పరిస్థితిని ఏర్పరచుకుంటూ ఉన్నారు నేటి విద్యార్థులు. ఈ 2 నెలలు సమాజంలో జరిగేటువంటి సమస్యలు అన్నీ కూడా మర్చిపోయి సాధారణమైనటువంటి యువత అందరూ కూడా కేవలం ఐపీఎల్ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ కాలాన్ని గడిపేస్తారు. ఐపీఎల్ని ఎంతో గొప్పగా పూజించేటువంటి ఈ దేశంలో నాకు తెలిసినటువంటి ఐపీఎల్ యొక్క నిజాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. మరి నేను చెప్పింది మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మరియు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. బెట్టింగ్, జూదం, ఫ్యాంటసీ గేమ్స్ వంటి వాటిపైన ఆసక్తి మళ్ళీ మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి అని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్తే.